ప్రభు పక్షాన చేరవచ్చినటువంటి ప్రియ సంఘానికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఆదివారం శుభాలు తెలియజేస్తున్నాం. వందనాలమ్మా, మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ప్రభు కృపలో వర్ధిల్లుతున్నారని నమ్మి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దినాలు వెంబడి దినాలు గడిచిపోతున్నాయి, వారాల వెంబడి వారాలు గడిచిపోతున్నాయి. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత మన మీద అనుదినము నూతనంగా పుట్టుతుంది కనుకనే మనం ఇలాగ బ్రతికి దేవుని కృపలో వర్ధిల్లుతున్నాం. అంత మాత్రమే కాదు, బహుశా సోమవారం నుంచి శనివారం వరకు మన జీవితాన్ని ఒక్కసారి మనము పరిశీలించుకున్నట్లయితే దేవుడికి వ్యతిరేకమైన ఎన్నో విషయాల్లో మనం తప్పిపోయిన వారిగా ఉన్నాం, జారిపోయిన వారిగా ఉండవచ్చు. అయితే ప్రభువు ఎంత వాత్సల్యపూర్ణుడంటే మనము క్షమాపణ అడిగిన వెంటనే ఆయన తప్పకుండా క్షమిస్తాడు. అందును బట్టే ఆయనకు యోహోను పత్రికలో ఒక మాట ఉంది, ఆయన ఎవరంట? నమ్మదగిన దేవుడు అని ఉన్నదండి. కనుక అలాంటి నమ్మకమైన దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన కోసం నమ్మకముగా జీవిస్తూ ఈ పాత్రలో మనము చేవేసేవారిగా ఉండాలి. అయితే ఆయన ఆరాధించడానికంటే ముందుగా బహుశా ఆయనలో ఉన్నటువంటి కొన్ని గుణ లక్షణాలను మనము ఎత్తిపడుతూ ఈ యొక్క మధ్యాహ్న కాలం ఆయన్ను ఆరాధిద్దాం. 97వ దావీదు కీర్తన 9వ వచన భాగాన్ని మనము ఒక్కమారు చదువుకున్నాం. 97వ దావీదు కీర్తన 9వ వచన భాగం. అక్కడ ఒక చక్కని మాటను మనము చూస్తున్నాం. ఎలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యమును పొంది ఉన్నావు. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. సోదరులు చదివిన మాట నేను మళ్ళీ చదువుతున్నాను, ఆలకించండి. ఎలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. ప్రభునందు ప్రియమైన వల్లరా, ఆయన గుణ లక్షణాలను ఎరిగి ఆయన మనం ఆరాధించాలి. ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ ఆయన మనకు చేసిన మేలను తలపోస్తూ ప్రభువునకు కృతజ్ఞత చెల్లించాలి. మనం ఆరాధించే దేవుడు ఎంత ఔన్నత్యం కలిగిన వాడు, ఎంత ఉన్నతమైన దేవుడు, ఎంత మహోన్నతమైన దేవుడు. బహుశా ఈ యొక్క మాటలు ఈ యొక్క వచనంలో దావీదు మహారాజు తెలియచేస్తున్నాడు. ఆయన అందరికంటే పైనున్నవాడు, అందరికంటే గొప్పవాడు, అందరికంటే ఉన్నతమైన వాడు, అందరికంటే ఔన్నత్యము గలవాడు అంటూ కొన్ని విషయాలు ఈ యొక్క భాగంలో మనకు తెలియజేస్తున్నాడు. 3 సంగతులు మనం ఆలోచిద్దాం. మొదటిది, ఆయన ఔన్నత్యము కలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం ఈ మధ్యాహ్న కాల వేళ మనం ఆరాధిస్తున్నాం. బహుశా వచ్చాము ఏదో బహుశా కొన్ని రాజకీయ పార్టీలు మనం చూస్తున్నామండి. బహుశా ఒక 200 300 ఇస్తామంటే కొంతమంది వెళ్తూ ఉంటారు. బహుశా మనం కూడా వెళ్తామండి. బహుశా ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ఏం చెప్తాడో, ఏంటుకు మనం పిలిచాడో కొంతమందికి తెలియదండి. కానీ డబ్బులు ఇస్తున్నారు, మనం వెళ్ళాము, పోయాం, బస్సులు ఎక్కాం, మళ్ళీ వెళ్ళాం, వచ్చాం, ఏదో వాళ్ళు పెట్టి టిఫిన్ తిన్నాం, వచ్చేసాం, ఇంతే. కానీ ఎందుకు పోతున్నామా, లేకపోతే ఆయన యొక్క ప్రాముఖ్యత ఏంటి, లేకపోతే పోవాల్సిన అవసరం ఏంటి కొన్నిసార్లు మనకు తెలియదండి. బహుశా ఇక్కడ అట్లా కాదండి. ఆయన గురించి సంపూర్ణముగా తెలుసుకొని, ఆయన గురించి సంపూర్ణముగా అనుభవిస్తూ, ఆయనలో రుచిని గుర్తెరిగి, అయ్యా నువ్వు ఇంత గొప్ప దేవుడవు, అయ్యా నువ్వు ఇంత మహోన్నతుడవ దేవుడవు, అయ్యా ఇంత ప్రభావం కలిగిన దేవుడవా అని చెప్పి ఆయన ప్రభావాన్ని గుర్తెరిగి ఆయన ఆరాధించటం అనేది ఆయన కోరుకున్నటువంటి నిజమైన ఆరాధనని దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచన భాగంలో అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట అంటున్నాడు. చూద్దామండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచన భాగంలో ఒక మాట ఉంది. చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎంత చక్కని మాట చూద్దామండి. ఆయన ఆది సంభూతుడైనటువంటి దేవాతి దేవుడండి.
అంత మాత్రమే కాదు, సర్వాన్ని సృజించినటువంటి దేవాతి దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఆయన ఎంత గొప్ప దేవుడో ఇక్కడ మనము గుర్తిస్తున్నాం. 15వ వచనంలో ఆయన అదృశ్యమై ఉన్నాడు. ఆయన ప్రత్యక్షంగా మనకు కనిపించకపోయినా కూడా సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆది సంభూతుడైనటువంటి, అనగా ఆయన ప్రథమము నుంచి ఉన్నటువంటి దేవాతి దేవుడండి. ప్రభునందు ప్రియమైన సోదరులారా, ఆయన గురించి నేర్చుకోవాలంటే, ఆయన గొప్పతనం తెలుసుకోవాలంటే నువ్వేదో పుస్తకాలు తెరిచి చదవలేదు, కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన సృష్టించినటువంటి సృష్టాన్ని మనం కన్నులారా చూస్తే చాలు, అయ్యా నువ్వెంత గొప్ప దేవుడు నాయన, ఎంత మహోన్నతమైన దేవుడు ప్రభువా అని చెప్పేసి ప్రియమైన వాళ్ళు మనం అనక మానవండి. ఏదేదో చూసి మనం అనబడలేదు, కానీ మన శరీరాన్ని మనం చూసుకుంటే, మన యొక్క అవయవాలను మనం చూసుకుంటే, అయ్యా బహుశా మనం ఉదాహరణ చెప్పుకున్నామండి, బహుశా మన నోరు కానీ ఇక్కడ కాకుండా వెనకబెట్టాడు అనుకోండి, బహుశా మన పరిస్థితి ఏందండి? అది మాత్రం మన ముక్కు ఇక్కడ కాకుండా వెనకబెట్టాడు అనుకోండి. ప్రభునందు ప్రియమైన వలన ఆయనకి ఒక రూపం ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆయన మన రూపును సృష్టించిన రూపులోనే ఆయన ఎంత గొప్ప దేవుడో చూస్తున్నామండి. మనం పైన చూస్తే ఎట్లా అనుకుంటాం, లోపల మన బాడీలో జరిగేటువంటి ప్రతి ఒక్కటి అద్భుతం, ఆశ్చర్యం అండి. అలాంటి సృష్టికర్త మనం ఆరాధిస్తున్న దేవుడు అండి. అందును బట్టి ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ఉన్నతత్వాన్ని, అంత మాత్రమే కాదు ఎన్నికలేనటువంటి మనలను బహుశా ఆ ఔన్నత్యం గల దేవుడు తన కృపలో భద్రపరుస్తున్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాల వేళ ఆయన్ను మనం ఆరాధించేవారిగా ఉండాలండి. కానీ మనమైతే ఒకనొక సమయంలో మన అపరాధముల చేత, మన పాపముల చేత ఈ మంటి మానవుడు చచ్చిపడి ఉన్నప్పుడు, ఆ ఔన్నత్యాన్ని, ఆయన ఇచ్చే ఔన్నత్యాన్ని కోల్పోయి ఉన్నప్పుడు, ప్రభునందు ప్రియమైన వల్లరా, మన అపరాధం మనం చంపినప్పుడు, మన అపరాధం మన దేవునికి దూరస్తులుగా చేసినప్పుడు, మన అపరాధం మనము దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయి చేసినప్పుడు, ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రియ ప్రభు మనందరి నిమిత్తం తన ఔన్నత్యాన్ని, తన ఔశ్వర్యాన్ని, తన ఔదర్యాన్ని అంతటిని తగ్గించుకొని మన నిమిత్తం రిక్తుడిగా, దీనుడుగా దినత్వం ధరించుకొని నీలాంటి నాలాంటి మానవునిగా ఈ భూమిలోకి వచ్చాడండి. అందును బట్టే మానవుడి కోసం దేవాతి దేవుడే దోసనైనటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం. కనుక ఎలాగ ఆరాధిస్తున్నాం ప్రియమైన సోదరులారా? ఏదో బాప్తిసం తీసుకున్నాం, ఏదో ప్రార్థనకు వచ్చాం, ఏదో ఆదివారం, ఏదో పని లేదు అని చెప్పేసి ఏదో కొద్దిగా పుచ్చుకొని వెళ్ళిపోవటం కాదు. కానీ ఆయన యొక్క ఔదార్యాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క మహిమోన్నత్వాన్ని మనం మనసారా హృదయపూర్వకముగా అర్థము చేసుకొని, ఇది చూసుకోవాలి, అర్థము చేసుకొని, అర్థము లేనటువంటి ఆరాధన పరమార్థము గుర్తున్నటువంటి ఆరాధనగా మిగిలిపోతుంది. కనుక అర్థము చేసుకొని ఆయన్ను ఆరాధించాలండి. మరొక మాట మనం చూసుకున్నాం. ప్రభువు ఎఫెసీ 2వ అధ్యాయము 7వ వచనంలో మరొక మాట ఉంది, చూడండి అండి. సోదరులైనా సోదరులైనా ఎవరైనా కూడా 2వ అధ్యాయము 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎంత మంచి మాట అండి. మీరు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ప్రభునందు ప్రియమైన, ఆయనతో కూడా లేపి అనంటే మనం ఎక్కడ ఉన్నామండి? మన లేవలేనటువంటి భయంకరమైనటువంటి పాపపు బంధకాల్లో చచ్చిన పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను ఆయనతో కూడా లేపి ఆ మహానుభావుడి, ఆ గొప్ప దేవుడి, ఆ ఔన్నత్యం కలిగిన దేవాతి దేవుని ప్రక్కన కూర్చుండబెట్టాడు. ప్రభు అందును బట్టే దీని వాక్యం తెలియజేస్తుంది, పెంట కుప్పల మీద నుంచి దీనులను ఆయన ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడు. ప్రభునందు ప్రియమైన సోదరులారా, ప్రధానులతో మనల్ని కూర్చుండబెడుతున్నాడు. అంత మాత్రమే కాదు, రోజులైన యాజక సమూహముగా మనల్ని చేశాడండి. ప్రియమైన సోదరులారా, నువ్వు అనుకోవచ్చు నాకు ఈ లోకం ఏమీ ఆధిక్యత లేదని, కానీ యు ఆర్ వన్ ఆఫ్ ద కింగ్. ఎందులో బట్టి అంటే యువర్ లార్డ్ ఈస్
వన్ ఆఫ్ ద కింగ్. ప్రభునందు ప్రియమైన నీ రాజు, నీ ప్రభు, ఆయన రాజుల రాజు, ప్రభుల ప్రభు కనుక ఆయన నమ్ముకున్నటువంటి తన కుమారునిగా స్వీకరించినటువంటి నీవు కూడా బహుశా ఈ సమయంలో రాజువే ఆయన పాద సన్నిధిలో. కనుక ప్రభునందు ప్రియమైన సోదరులారా, ఉన్నతమైన సింహాసనములో మనల్ని కూర్చుండబెట్టినటువంటి ఆ ప్రియ ప్రభు ఈ మధ్యాహ్న కాలే వేళ మన ఆరాధనకు యోగ్యుడు, మన స్తుతికి కారణభూతుడు. ఒక మాట చూసుకుని మనం ముగించుకున్నాం. 113వ కీర్తన 7వ వచన భాగములో ఒక చక్కని మాట ఉంది. 113వ కీర్తన 7వ వచన భాగములో ఒక చక్కని మాటని అక్కడ భక్తుడు ప్రస్తావిస్తూ చెప్తున్నాడు. 113వ దావీదు కీర్తన 7వ వచన భాగాన్ని చూద్దాం. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారి కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులు లేవనెట్టినాడు, పెంట కుప్పల మీద నుంచి బీదలను పైకెత్తినవాడు. చివర చూస్తున్నాం, యెహోవాను స్తుతించుడి. ఆ పై వచనంలో కూడా మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన్ను స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము ఆయన నామము సన్నతించబడునుగాక. ఆయన ఎందుకు స్తుతించాలి? ఇది ఆత్మీయులకే అర్థమవుతుందండి. ఇది ఆత్మ సంబంధమైన వ్యక్తులకే అర్థమవుతుంది. ప్రియమైన సోదరులారా, ప్రియమైన వాళ్ళరా, ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు కనుక ఆయన ఆరాధిద్దాం. అంత మాత్రమే కాకుండా ఆయన మహోన్నతుడు కనుక మనల్ని కూడా మహోన్నతమైన వ్యక్తులుగా చేశాడు, రాజులైన యాజక సమూహముగా చేశాడు, ప్రజలతో, తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టాడు. కనుక ఆయన ఈ మధ్యాహ్న కాల వేళ ఆయన ఆరాధిద్దామండి. ప్రభుందు ప్రియమైన సోదరులారా, నిన్ను అక్కడ కూర్చుండబెట్టడానికి ఆయన నిలువెల్ల దహించబడ్డాడు, నిన్ను ఆ స్థానంలో కూర్చుండబెట్టడానికి. అంత మాత్రమే కాదు, ప్రస్తుతం ఆయన పాద సన్నిధిలో పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి సాక్షాత్తు ఆయన నివసించేటువంటి ఆయన సన్నిధానములో మనందరము సంతోషభరితలమై కూర్చున్నామంటే, ఆయన ఆరాధిస్తున్నామంటే, మనం పాటలు పాడుకునేటప్పుడు ఏ పాటలు అయినా చూడండి, ఆయన నా 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 అని భక్తులు రాశారు. ఎందుకు బట్టంటే ఆరాధన, లేకపోతే ఆయన గురించి కృతజ్ఞత, లేకపోతే ఆయన గురించినటువంటి స్తోత్రం అనేది నీ వ్యక్తిగత భావన అయి ఉండాలి. అది ప్రాముఖ్యం అండి. నీ వ్యక్తిగత భావన. అందరితో కలిసి పాడుతున్నాం, అయ్యా మేము నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం అని చెప్పి అంటాం. కానీ అందును బట్టి నేను పాట పాడేటప్పుడు తమ్ముడు కూడా తెలుసు, మేమందరం కలిసి పాడతాం ఆరాధన పాటలు. ఒకసారి మేమోని పాడతాం, రెండోసారి ఏం పాడతాం? నేనోని పాడతాం. మొదటిదిగా మేమందరం కలిసి నేను స్తుతిస్తున్నాం దేవా, రెండోసారి అయ్యా నేను వ్యక్తిగతంగా నేను స్తుతిస్తున్నాను అనే వ్యక్తిగతమైన భావన ఆరాధనలో మనకు ఉండాలి. ఎందును బట్టి అంటే ఒకనొక సమయంలో ఇలాంటి భాగ్యం మనకు లేదు, ఇలాంటి ఆనందం మనకు లేదు, ఇలాంటి రక్షణ మనకు లేదు, ఇలాంటి విడుదల మనకు లేదు, ఇలాంటి పాప బంధకాల మీద విజయం మనకు లేదు. కానీ ప్రభువు ఆయన తన మరణము ద్వారా మనకేం చేశాడు? విజయాన్ని ఇచ్చాడు. కనుక ఈ మధ్యాహ్న కాల వల్ల ఆయన్ను మనము శిరస్సావహించి, మనం శిరమ వంచి, కరమును జోడించి ఆ యోగ్యుడైన యేసయ్యను మనం ఆరాధిద్దామా? అందరిలాగా తల వంచండి, కళ్ళు మూసుకునండి, మనం దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుని నామాన్ని ఘనపరుద్దాం. యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవో, యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవో. మరణము గెల్చిన యోధుడవో, మరణము గెల్చిన యోధుడవో, మా జీవితమున పూజ్యుడవో, మా జీవితమున పూజ్యుడవో. నన్ను విడిపించిన నా విమోచక, విలువను చెల్లించి కడ తెచ్చినావా, మము విడిపించిన మా విమోచక, విలువను చెల్లించి కడ తెచ్చినావా. శిరమును వంచి కరములు జోడించి, శిరములు వంచి కరములు జోడించి స్తోత్రించెదనిను యేసు ప్రభు, స్తోత్రించెదనిను
యేసు ప్రభు యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవో. యోగ్యుడైన దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. పురుషులు బహిరంగ దేవుని స్థితిలో తెలుస్తారు. అసలు తమ మనసు సులువుదానం చేయాలని ప్రేమతో మరొక మారు మనం చేస్తున్నాం.